గణనాథుని నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా జీడిమెట్ల క్రెయిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలో జీడిమెట్ల క్రెయిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని కోరారు. అదేవిధంగా జీడిమెట్ల క్రెయిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించామని అన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక పండుగ వాతావరణంలాగా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల క్రెయిన్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, మాధవరావు, రఘునంతరెడ్డి, భాగ్యారావు, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, సంజయ్, రాంబాబు, బల్ల శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 5వ సంవత్సరము. ప్రతిసారి ఇలాగే అన్నదానం భారీగా చేస్తున్నాము. మ్యాక్సిమం 10,000 మందికి ఎప్పుడు అన్నదానం ప్రోగ్రాం కంటిన్యూస్గా చేస్తున్నాము. దేవుడు మాకు సహకరిస్తున్నాడు. మేము ఇలా చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం. నెక్స్ట్ టైం కూడా దేవుని దయ ఎట్లుంటే అట్లా, ఎట్లా వీలైతే అట్లా చేస్తాం. అవకాశం ఉన్న కాడికి చేస్తాం. 5 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు అనేది జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతి ఘనంగా వైభవంగా 10,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు మాకు అన్ని విధాలా సహకారం చేశాడు. మా కమిటీ సభ్యులందరికీ అతీతమైన శక్తులను అందించాడు. రాత్రి పగలు 2 రాత్రులు 3 రాత్రులు నిద్రలేని రాత్రులతో సైతం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా కమిటీ సభ్యులు అందరూ 68 మంది కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి మాకు విజయవంతం చేయడానికి సహకరించారు. అలాగే మా వంట వాళ్ళని విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎంత దూరమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే అందరం కలిసికట్టుగా పనిచేసి అందరి దగ్గర విరాళాలు స్వీకరించి మా కమిటీ సభ్యులు కూడా తగినంత తోచినంత వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా పూనుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగట్లేదు. మా యొక్క కమిటీ సభ్యులు కానీ, కమిటీ పెద్దలు కానీ, ఈ కాలనీ, ఈ నియోజకవర్గం రాజకీయ నాయకులతో సైతం మా అందరికీ అండదండగా నిలబడి మాకు సహకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఘనంగా వైభవంగా విజయం చెందింది. ఇదే తరీకాలో ప్రతి సంవత్సరం కూడా మేము